హైదరాబాద్లో మీర్ చౌక్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మొత్తం 11 మంది మరణించారు. గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్ లోపల 30 మంది ఉన్నట్టుగా గుర్తించారు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బాధితులకు అన్ని విధాలా సహాయం చేస్తామని సీఎం తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనాస్థలికి వెళ్లారు. హైదరాబాద్లో మీర్ చౌక్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 11 మంది మరణించారు. గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు రేగాయి. భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ స్పాట్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కుమార్, ప్రస్తుతం ఏంటి అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా కనిపిస్తోంది మీకు? మొత్తం ఎంతమంది ఉన్నారు, అసలు ఎలా జరిగిందని చెప్తున్నారు? ప్రస్తుతం పూర్తిగా అదుపులోకి వచ్చాయా? ఇంకా ఎవరెవరికి ఏం జరిగిందని చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఈరోజు ఉదయం ఏదైతే పాత బస్తీలో మీర్ చౌక్లో ఒక అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఇమీడియట్గా ఇటు పోలీస్ అధికారులకి అలాగే మరొక పక్క ఇటు ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడంతో కూడా ఇక్కడ 10 ఫైర్ ఇంజన్లు అయితే ఇక్కడ చేరుకొని పూర్తిగా ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చాయి. అలాగే మరొక పక్క ఈరోజు ఉదయం ఏదైతే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా ఇక్కడ పూర్తిగా మంటలు అయితే చెలరేగాయి. అలాగే మరొక పక్క ఇక్కడ కృష్ణ పిరల్స్ అనే ఒక షాపు మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా ఇక్కడ ప్రజలు కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈరోజు జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు కూడా 11 మంది చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకి తాజాగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఏసీ కంప్రెసర్ పేలడంతో కూడా ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇందులో 2 చిన్నారులు కూడా చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇటు ఏదైతే ఈ మృతులు చూసుకున్నట్టయితే అభిషేక్ మోడీ, అలాగే ఆరుషి జైన్, హర్షాలి గుప్తా, శీతల్ జైన్, రాజేంద్ర కుమార్, సుమిత్ర, మున్షీబాయ్, ఇరాజ్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం మనకి చనిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఇక్కడ ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ మంటలు అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా పూర్తిగా పరిశీలించారు. అలాగే ఇక్కడ మృతుల కుటుంబాలతో కూడా ఆయన మాట్లాడి అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తిగా సమీక్షించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కొద్దిసేపటి క్రితం ఇక్కడ బల్మూర్ వెంకట పాటు ఇటు పొన్నం ప్రభాకర్ అలాగే కిషన్ రెడ్డి కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకొని కూడా పూర్తిగా ఆరాలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం పొన్నం ప్రభాకర్ అయితే ప్రస్తుతం ఇక్కడ చేరుకొని ఇక్కడ పరిస్థితిని అంతా కూడా పూర్తిగా సమీక్షిస్తున్నారు. అలాగే ఏదైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఈ అగ్నిమాదానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు. ముఖ్యంగా కొంతమందిని ఇప్పటికే క్షతగాత్రులు అందరినీ కూడా ఇక్కడ నుంచి నేరుగా ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత ఏదైతే ఇక్కడ కంప్రెషర్ పేలి మొదటగా ఏదైతే స్పాట్లోనే 3 అయితే చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా ఏదైతే ఇక్కడ నుంచి నేరుగా ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత కూడా అక్కడ మరొక ఏదైతే 7 అయితే చనిపోయినట్లు 8 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. మొత్తం 11 మంది ఇప్పటి వరకు కూడా మరణించినట్లయితే తెలుస్తుంది. అసలు ఇక్కడ పూర్తిగా అంటే ఈ చార్మినార్ ఏరియాలోని పూర్తిగా ఏరియాలన్నీ కూడా పూర్తిగా కంజెస్టెడ్గా ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ కూడా ఉండదు. ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలోనే ప్రజలు ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కూడా ఉండదు. ఎందుకంటే పూర్తిగా కంజెస్టెడ్ ఏరియా ఉండడంతో కూడా ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉన్న రోడ్స్ అంటే చార్మినార్కి సంబంధించి రోడ్స్ అన్నింటిని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఈ భారీ ఎత్తున ఏదైతే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో కూడా ఒక్కసారిగా పూర్తిగా మంటలు కూడా పూర్తిగా అంటుకోవడం అలాగే పూర్తిగా పొగ వ్యాపించడంతో కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు అయితే గురయ్యారనే చెప్పొచ్చు. అలాగే ఏదైతే ఈ పొగ కారణంగా ఇక్కడ సామాన్యులు కొంతమంది కూడా పూర్తిగా అస్వస్థకు కూడా గురయ్యారు. అలాగే మిగతా క్షతగాత్రులందరినీ కూడా ప్రస్తుతం ఏదైతే ఇక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు అయితే తరలించి అక్కడైతే వైద్యం కూడా అందిస్తున్నారు. ఇటు హిమాయత్ నగర్ యశోదలో పాటు డిఆర్డీఓ అపోలోలో కూడా కొంతమంది క్షతగాత్రుల్ని పూర్తిగా ఏదైతే
అక్కడ వైద్యం అయితే అందిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు చనిపోయిన కుటుంబాలకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుభూతి పలకడం జరిగింది. అలాగే ఏదైతే వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ పరిస్థితిని పూర్తిగా ఆరా తీశారు. అలాగే కుటుంబాలతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితం ఇటు పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్తో పాటు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అలాగే మరొక పక్క ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, అలాగే హైడ్రా కమిషనర్ ఏదైతే ఏవి రంగనాథ్ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పూర్తిగా పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తున్నారు. అసలు ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకున్నదనే దానిపై పూర్తిగా వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున ఏదైతే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, ఉదయం ఏదైతే 6-7 ప్రాంతాల్లోనే ఏదైతే ఏసీ కంప్రెసర్ పేలడంతో కూడా ఒక్కసారిగా ఇక్కడ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అలాగే ఏదైతే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా స్పాట్లోనే ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా క్షతగాత్రులందరూ కూడా ఏదైతే ఆసుపత్రికి అయితే తరలించిన తర్వాత కూడా అక్కడ మరొక 8 మంది కూడా చనిపోవడం జరిగింది. అలాగే ఏదైతే ఇక్కడ జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా ఏదైతే ఇక్కడికి ఒక్కొక్కరికి అయితే చేరుకుంటున్నారో అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తిగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఫైర్ ఇంజన్లు కూడా పూర్తిగా మంటలు కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే చేసినాయి. పూర్తిగా అంటే లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి రెస్క్యూ అయితే చేశారు. రెస్క్యూ చేసిన తర్వాత అందులో కొంతమంది క్షతగాత్రులు అందరినీ కూడా ఇక్కడ నుంచి ఏదైతే ఇమీడియట్ గా ఆసుపత్రులకు అయితే తరలించారు. ముఖ్యంగా ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా అంటే ఈ కంజెస్టెడ్ ఏరియా కాబట్టి, చార్మినార్ ప్రాంతాల్లోనే ఇంత కంజెస్టెడ్ ఏరియా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఏదైతే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ అయితే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం సగం మంది అంటున్నారు పూర్తిగా కంజెస్టెడ్ ఏరియా ఉండడంతో కూడా ఇక్కడ ఏదైతే పోలీసులు కూడా పూర్తిగా ఇక్కడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ కంజెస్టెడ్ ఏరియాలోని ఇలాంటి ప్రమాదం జరగడంతో కూడా ఒక్కసారి పడుతున్నారు. మీరు కొద్దిగా సైడ్ అనిల్ ఓకేనా అనిల్ బ్రో రమేష్